హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చి వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఇది అందరు చేసే విధంగానే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా వంకాయ బజ్జీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడంత పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ చింతపండుని ఇందులో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు దాకా శనగపిండి తీసుకొని చిటికెడంత వంట సోడా, తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత నీరు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒకవైపు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఈ వంకాయల్ని మరీ మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకూడదు. ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎక్కువగా మాత్రం అస్సలు ఫ్రై చేయకూడదు. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే అవి మెత్తగా అయిపోయి బజ్జీలు అంత బాగుండవు, కాబట్టి కొంచెం ఒక 1 మినిట్ దాకా అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. వంకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వంకాయల్లోకి నింపి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని నింపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అందులోకి ఈ వంకాయని అద్దుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బాండీలో ఎన్ని వంకాయలు పడితే అన్ని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే కూడా సరిగా కాలవు. ఇక్కడ నేను ఒక 4 వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఈ వంకాయ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.